సో అందరికీ నమస్కారం. సో నా పేరు గారా చిన్నారావు. టుడే ఇస్ ద గ్రేట్ డే. ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు నేను షేర్ చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. సేఫ్ షాప్ లో చాలా మంది నిలబడకపోవడం గల కారణాల్లో మొట్టమొదటి రీజన్స్ సేఫ్ షాప్ లో కంప్లీట్ లెర్నింగ్ చేయరు. ఈ లెర్నింగ్ చేయకపోవడం వల్ల నిలబడరు. ఇందులో లెర్నింగ్ ఏం చేయాలంటే ఫస్ట్ ప్లాన్ నేర్చుకోవాలి. రెండోది ఎఫ్ఐఎం అండ్ 7 days లెర్నింగ్ కోర్స్ నేర్చుకోవాలి. మూడోది ఎయిర్ స్టెప్ ట్రైనింగ్ నేర్చుకోవాలి. నాలుగోది కోర్ ట్రైనింగ్ నేర్చుకోవాలి. ఐదోది ఫంక్షన్స్ సెమినార్ని మనం ఎలా ఆర్గనైజ్ చేయాలో కూడా నేర్చుకోవాలి. ఈ 5 ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు ఈ బిజినెస్ లో డైమండ్ కన్ఫర్మ్ గా అయిపోతారు. ఈ 5 నేను నేర్చుకున్నాను, నేను డైమండ్ అయిపోయాను. మీరు నేర్చుకుంటే మీరు డైమండ్ అవ్వచ్చు. ముందు ప్లాన్ నేర్చుకోవాలి. ప్లాన్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. ప్లాన్ సొంతంగా చెప్పే విధంగా మనం తయారు కావాలి. ప్రతి ఫ్రెషర్ లీడర్ కూడా ఈ పని చేయాలి. సో ఈ పని చేయడానికి రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్ ఎస్ గురుజీ. రెండోది ఎఫ్ఐఎం కూడా నేర్చుకోవాలి. 7 days లెర్నింగ్ కోర్స్ కూడా నేర్చుకోవాలి. టీమ్ కూడా నేర్పించాలి. టీంలో వచ్చిన ప్రతి ఒక్కరికి ప్లాన్ నేర్పించడంతో పాటు ఎఫ్ఐఎం కూడా నేర్పించాలి. 7 days లెర్నింగ్ కోర్స్ కూడా నేర్పించాలి. ఇది కూడా ప్రతి ఫ్రెషర్ లెర్నింగ్ చేయాలి. చేస్తారా? ఎస్ ఆర్ నో? నేర్చుకోవడంతో పాటు దాంట్లో ఉన్న ప్రతి విషయాన్ని 7 days లెర్నింగ్ కోర్స్ అనేది అది మన టీం కోసం నేను ప్రత్యేకంగా తయారు చేసింది. దీంట్లో ఏమైతే మొదటి రెండో రోజు చేయాల్సిన పనులేంటి, మూడో రోజు చేయాల్సిన పనులేంటి అలా ఉంటాయి అనమాట. ఈ విషయాలన్నీ పర్ఫెక్ట్ గా ప్రతి ఒక్కరు కూడా చేయాలి కూడా. ఏదో ఇచ్చేమో పేపర్లు తీసుకున్నాము అని లోపల పెట్టేసామని అన్నట్టు ఉండకుండా ఇక్కడున్న ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పాలి, టీంకి నేర్పించాలి. ఎస్ఆర్నో? ఇలా మొట్టమొదటి రోజు చేయాల్సిన పనులు ఏంటి, ఇక రెండో రోజు చేయాల్సిన పనులు ఏంటి, మూడో రోజు చేయాల్సిన పనులు ఏంటి, ఇలా ఫస్ట్ రోజు చేయాల్సిన పనులు ఇవన్నీ ఉంటాయి. జూమ్ మీటింగ్ కి యాప్లు ఇవన్నీ డౌన్లోడ్ చేయడం, వీడియోస్ చూడటము, రెండు రోజులు డ్రీమ్స్ రాయటం, డ్రీమ్ బోర్డు పెట్టడము, ఇలా అప్లయన్స్ తో మాట్లాడటము, ఇలా ఇవన్నీ చేయించాలి సార్. ఇవన్నీ చేయిస్తేనే ఆ మనుషులు నిలబడతారు. చేయించకపోతే మనుషులు నిలబడరు. కన్ఫామ్ గా ఇవన్నీ చేయించండి. ఇలా మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు ఇట్లా అన్ని కూడా చేయించండి. అలానే ఎఫ్ఐఆర్ కూడా చేయించండి. ఆ తర్వాత ఒకవేళ 7 days లెర్నింగ్ కోసం చేయించకపోతే ఏమైంది, ఎఫ్ఐఆర్ చేయకపోతే ఏమైందంటే ఎదుటి వాళ్ళు చెప్పే మాటల వల్ల వేరే వాళ్ళు బయట వ్యక్తులు మనం ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వీళ్ళు ఏదో చుట్టుపక్కల ఫ్రెండ్స్, రిలేషన్, కొలీగ్స్ ఎవరెవరో ఏదేదో చెప్పేసి మన బుర్రని కన్ఫ్యూజ్ చేసి పెడతారు. ఆ కన్ఫ్యూజన్ లో బిజినెస్ వదిలేస్తారు. బిజినెస్ ఎప్పుడు వదిలేస్తారు? కన్ఫ్యూజన్ లో. ఎవరైతే ఈ ప్లాన్ నేర్చుకుంటాం అండ్ ఎఫ్ఐఎం నేర్చుకోవటం, 7 days లెర్నింగ్ నేర్చుకోవటం, ఎవరైతే ఈ మూడు విషయాలు పర్ఫెక్ట్ గా చేస్తారో వాళ్ళు ఈ బిజినెస్ వదిలిపెట్టరు. జాయిన్ అయిన 100 మంది, 100 మంది జాయిన్ అయితే 50 మంది ఫెయిల్ అయ్యేది ప్లాన్ నేర్చుకోక, ఎఫ్ఐఎం నేర్చుకోక, 7 days లెర్నింగ్ కోర్స్ నేర్చుకోక. ఇవి నేర్చుకోకపోవడం వల్ల ఫెయిల్ అయిపోతున్నారు. మరి ఈ మూడు విషయాలని వచ్చిన ప్రతి ఒక్కరికి నేర్పించాలి. మరి నేర్పించడానికి మీ అందరు కూడా సిద్ధంగా ఉన్నారా? ఎస్ ఆర్ ఎస్ నో? గురుజీ. ఎస్ గురుజీ. ఒకవేళ నేర్పించకపోతే ఏమైందో ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఒకవేళ మీరు 7 days లెర్నింగ్ కోర్స్ నేర్పించలేదు, మీ టీమ్ కి డీడీ వచ్చింది కానీ నేర్పించలేదు, ఎఫ్ఐఎం నేర్పించలేదు, వాళ్ళకి ప్లాన్ కూడా నేర్పించలా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళతో చెప్పేటప్పుడు వాళ్ళకి చెప్పే మాటలకి ఎదుటి వాళ్ళు కౌంటర్లు వేసేసి ఇదంతా అవ్వదు, ఇది మీరు చేయలేరు, కొన్ని కొన్ని యూట్యూబ్ లో కొన్ని ఫేక్ వీడియోస్ కూడా ఉంటాయి, అవి ఇవి ఏదో చూపించేసేసి కన్ఫ్యూజన్ చేసేసి ఈ బిజినెస్ లో వాళ్ళు లేకుండా చేస్తారు. అది ఎలా అంటే ఒక రోజు పురాతన కాలంలో అప్పట్లో ఇలా వాహనాలు కూడా ఉండేవి కాదు, వెహికల్స్ ఉండేవి కాదు. అందరూ కూడా కాలినడకతో వెళ్ళేవాళ్ళు దూరమైన. ఒక రోజు ఒక మంచి తెలియగలవాడు ఒక సంతకెళ్ళి ఒక మేక పిల్లని తీసుకుంటాడు. మేక పిల్లని తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? దాన్ని కొంచెం పెంచుకున్న తర్వాత మళ్ళీ దాన్ని కోసుకొని తినడం కోసమే. మేక పిల్లని సంతలో కొనుక్కున్నాడు. అప్పట్లో కొంత డబ్బులు పెట్టి అది భుజాన్ని వేసుకొని వెళ్తూ ఉన్నాడు. భుజాన్ని వేసుకొని వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్న ప్రాసెస్ లో ఇతనంటే గిట్టిన వాళ్ళు ఒక నలుగురు వ్యక్తులు ఈ మేక పిల్లని అతని దగ్గర నుంచి దొంగిలించాలని ఫిక్స్ అయ్యారు. మేక పిల్లని దొంగిలించాలని ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అయ్యి ఎలా దొంగిలించాలనుకున్నారు? లాక్కొని వెళ్ళడం కాకుండా ఇతన్ని ఒక కన్ఫ్యూజన్ వేలో పెట్టేసేసి అతనే ఆ మేకపిల్లని వదిలేసి పారిపోయే విధంగా చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆ నలుగురు ఒక ప్లాన్ వేసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ లో ఉన్నారు. ఇక ఈ వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు ఇంటికి వెళ్ళడానికి. ఇంటికి వెళ్తున్న వ్యక్తి ఫస్ట్ మార్గ మధ్యలో ఒక అతను ఆగాడు. ఒక మార్గ మధ్యలో ఒక పర్సన్ ఆగి
ఆయన పెద్ద తెలియగలవాడే, పంతులు గారే మంచిగా పండితుడే. ఆ పంతులు గారిని ఎలా కన్ఫ్యూజ్ చేశారు చూడండి. ఫస్ట్ పర్సన్ పంతులు గారు ఏంటి సార్ బుధాన కుక్క పిల్ల వేసుకుని వెళ్తున్నారు, కుక్క పిల్ల వేసుకుని వెళ్తున్నారు ఏంటి అన్నాడు. పంతులు గారికి చూస్తాడు, మీరేం మేకపిల్ల కదా, వీళ్ళేదో కుక్క పిల్ల అంటున్నారు. కన్ఫ్యూజన్. ఫస్ట్ 20% 25% కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. పంతులు గారు అప్పుడు వాదించాడు, ఇది మేకపిల్ల, ఇగో ఇప్పుడు కొనుక్కుని వస్తున్నాను సంతలో, నువ్వేది కుక్క పిల్ల అంటావు అని వాదించాడు. అయితే లేదు లేదు పంతులు గారు పిచ్చోళ్ళ ఉన్నావు, కుక్క పిల్ల వేసుకున్నావు, దించు దించు అంటున్నాడు. ఫస్ట్ అడు లేదు లేదు ఇది మేకపిల్లే అని వాదించాడు. మొత్తానికి ముందుకు వెళ్తున్నాడు మార్గ మధ్యలో. ఫస్ట్ అడు చెప్పాడు కదా కుక్క పిల్లని, కొంచెం డౌట్ వచ్చింది. కొంచెం దూరం వెళ్ళగానే, సగం దూరం వెళ్ళగానే ఆడ రెండో వాడు ఎదురయ్యాడు. వాడు కూడా ఏ పంతులు నీకు దిమాగ్ లేదా, నువ్వు పెద్ద పండితుడు నువ్వు, తీసుకెళ్ళి కుక్కను పట్టుకొని వెళ్తున్నావు ఏంది, కుక్క పిల్ల వదిలేవా బాబు, చిన్న పిల్లలు పట్టుకొని వెళ్తున్నావు తిరిగి అని చెప్పేసి కన్ఫ్యూజ్ పెట్టేసింది. అంటే తీసుకెళ్తుంది మేకపిల్లనే, ఆ మేకపిల్లని సంత నుంచి పట్టుకుని వెళ్తున్నాడు. కానీ ఇతను కుక్క పిల్ల అనగానే ఏమైంది, మళ్ళీ రెండోసారి కూడా రెండో వాడు చెప్పినప్పుడు కూడా అరే ఇందాక కూడా ఇదే అన్నాడు, ఇప్పుడు కూడా ఇదే అంటున్నాడు, కొంపదీసి కుక్క పిల్ల అని పంతులు గారికి సగం డౌట్ వచ్చేసింది. అప్పటికి కొంచెం మళ్ళీ గుండె నిబ్బరం చేసుకుని, ఇది కుక్క పిల్ల కాదు, ఇదిగో నేను మేక పిల్ల కొనుక్కొని వస్తున్నాను అని మళ్ళీ కొంచెం గట్టిగా చెప్పాడు. మళ్ళీ దారిలో వెళ్తూ వెళ్తూ ఇంకా ముప్పావు మంది వెళ్ళిపోయలేకే అక్కడ ఇంకొక మహా తెలియగలవాడు ఒకడు ఎదురయ్యి ఈ పంతులు గారిని మళ్ళీ కన్ఫ్యూజ్ చేశాడు. మళ్ళీ ఏ పంతులు, ఏ ఏంది కుక్క పిల్లని పట్టుకొని వెళ్తున్నావు, విడ ఏంది అనవసరంగా కుక్క పిల్లని తీసుకెళ్తున్నావు, పంతులు బాబు నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు, వదిలేసి వదిలే అంటాడు. పంతులకి పూర్తిగా కన్ఫ్యూజ్ వచ్చేసింది. ఎందుకు ఫస్ట్ వాడు అది చెప్తున్నాడు, రెండో వాడు అది చెప్తున్నాడు, మూడో వాడు అది చెప్తున్నాడు. ఇక 75% కన్ఫ్యూజన్ లో పడ్డాడు మనవాడు. అప్పటికి అప్పటిదాకా చెప్తూ వచ్చాడు కదా గట్టిగా, ఇక దగ్గర కుక్క పిల్ల కాదు మేకపిల్ల, ఇది మేకపిల్ల నేను తీసుకెళ్తున్నాను అని 70% కన్ఫ్యూజన్ తోనే చెప్పాడు. ఆయన కూడా మెల్లగా ఇక భుజాన్ని నుంచి చేతిలో తీసుకున్నాడు దాన్ని, ఇక వదిలేయడానికి రెడీ అయిపోయాడు. అర్థమవుతుందా, ఫస్ట్ నెత్తి మీద పెట్టుకున్నాడు, తర్వాత భుజాన్ని తీసుకొచ్చాడు, తర్వాత సంకలో పెట్టుకున్నాడు. ఇక ముగ్గురు చెప్పగానే ఇక వినలేదు. ఇక నాలుగో వాడు ఒకడు ఎదురయ్యాడు, సేమ్ ఇదే మాదిరి కన్ఫ్యూజన్ చేసేసాడు. పంతులు సంకలో కుక్క పిల్లని తీసుకెళ్తున్నావు అయ్యా, పంతులు ఇలాంటివి ఎందుకు తీసుకెళ్తుంటావు, పెద్ద తెలియగలవాడు కదా, దాన్ని వదిలేసే కుక్క పిల్ల, దాన్ని తీసుకెళ్ళి నువ్వు తింటామైంది కొబ్బదీసి అని చెప్పేసి మళ్ళీ నాలుగో వాడు కూడా అదే. ఇక పంతులకి 100% కన్ఫ్యూజన్ వచ్చేసింది. మో నేను తీసుకెళ్తా కొబ్బదీసి మేకపిల్ల రూపంలోనే కుక్క పిల్ల పడగలుగుతున్నానేమో, ఇది కొబ్బదీసి కుక్క పిల్ల ఏమో, ఇంతమంది చెప్పారంటే ఖచ్చితంగా వీళ్ళందరూ తెలియగలవాళ్ళు, నేనే పొరపాటు చేస్తున్నానేమో అని దాన్ని వదిలేసేసి ఆ పంతులు వెళ్ళిపోతాడు. ఆ నలుగురు ప్లాన్ ఏంది, వీడి దగ్గర నుంచి ఎట్టయినా అది లాక్కోవాలని ప్లాన్. ప్లాన్ సక్సెస్ అయిందా లేదా, ఎస్ఆర్నో. ఎప్పుడైతే ఈ పంతులు వదిలేశాడో టక్కమన నలుగురు అది పట్టుకున్నారు, తీసుకెళ్లారు, కోసుకొని తినేశారు. అర్థమవుతుందా, అంటే ఈ వ్యాపారాన్ని కూడా ఫస్ట్ ప్రతి ఒక్కరు ఇలానే మొదలేస్తారు. మనం సేఫ్ షాప్ అనే దాన్ని ప్రధాన ఎత్తుకొని నెత్తి మీద పెట్టుకుని వెళ్తాం ప్లాన్. ఎస్ఆర్నో, ప్లాన్ నెత్తి మీద పెట్టుకుని వెళ్తే జనాలు ఏమంటారు, ఇది సేఫ్ షాప్ కాదు, ఇది వేస్ట్, ఇది ఫేక్, వదిలే 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 అంటారు. నెత్తి మీద ఉండేది సేఫ్ షాప్ ప్లాన్ చూస్తుంటాం. ఎందుకు ఇట్లా అన్నాడు, వదిలేయాలని చెప్పేసి నెత్తి మీద నుంచి పుతాన్ని తీసుకొచ్చాం. రెండో వాడు కూడా మళ్ళీ ఇదే చెప్పుకొస్తాడు, మన అన్నో తమ్ముడో బావ బామ్మర్దో, మన రిలేషన్, మన మన హైదరాబాద్ లో చదువుకున్న మన చుట్టమో ఎవడో, లేదా ఏదో జాబ్ చేస్తున్నాడు ఎవడో వాడు, అతను అదే అంటాడు. అనగానే మళ్ళీ ఇక్కడ నుంచి సకలం తీసుకొస్తాం. ఇంకొక పర్సన్ అదే చెప్తాడు, మన ప్రిన్సిపాల్ సార్ రాజరత్న సార్కి వాళ్ళ ప్రిన్సిపాల్ కూడా అదే అన్నాడట. ఇవన్నీ నడవాలి, ఇది రికార్డ్ చేస్తున్నాను రాజరత్న సార్,
మీ ప్రిన్సిపాల్కి చెప్పు, 4 సంవత్సరాల్లో నువ్వు నిలబడి ఉండు, నువ్వు డైమండ్ అవుతావు. మీ ప్రిన్సిపాల్ నెలకి 1,00,000 సంపాదిస్తే, 1,00,000 సంపాదిస్తే, నువ్వు నెలకి 5-6 లక్షలు సంపాదిస్తావు, నెలకి 8 లక్షలు సంపాదిస్తావు ఈ బిజినెస్ లో. రాసి పెట్టుకో, రికార్డు కూడా చేస్తాను. 3/3/2025 మాట్లాడుతాను. ఈ రికార్డు తర్వాత మళ్ళీ మీ ప్రిన్సిపల్ చూపించు. ఎందుకు చూపించమంటానంటే నేను ఇవన్నీ చేసి చూపించాను కాబట్టి. ఆల్రెడీ ఇందాక మీకు ప్లే చేశాను కదా వీడియో. ఆ వీడియో నేను కరోనా టైంలో ప్లే చేసిన వీడియో. ఆ రోజు నా దగ్గర సక్సెస్ ఏం లేదు. సేఫ్ షాప్ లో నేను జాయిన్ అయ్యాను. ఒక 200 మంది 250 మంది జాయిన్ అయ్యారు నా టీంలో. కరోనా టైంలో వాళ్ళు కూడా పోయారు, అందరూ పోయారు. కరోనా టైంలో ఎవరు కూడా చేయలేదు పని. ఎందుకంటే కరోనా టైంలో చాలా మంది వేరు వేరు కంపెనీలు వచ్చి బిజినెస్ నడవదు, సేఫ్ షాప్ నడవదు, మా దగ్గర 100 రూపాయల బిజినెస్ ఉంది, 500 బిజినెస్ ఉంది, మా దగ్గర జాయిన్ అవ్వండి. నా దగ్గర ఉన్న టీం వాళ్ళు కూడా కోల్పోయారు, అందరు లాక్కెళ్ళారు. నేను ఇంకేం చేశానంటే జూమ్ లో ఇలానే మాట్లాడుతూ మొదలు పెట్టేసి, ఫస్ట్ ఒకళ్ళు ఇద్దరు నలుగురు మొదలు పెట్టేసి, జూమ్ లో కూడా చాలా మంది రావట్లేదు, ఇంట్రెస్ట్ చూపించట్లేదని యూట్యూబ్ లో వీడియోస్ పెడుతూ, యూట్యూబ్ లో వీడియోని ఒక్కొక్కరికి పంపించేవాడిని కరోనా టైం ఇళ్ళలో కూర్చొని వినమని. నేను ఫిక్స్ అయ్యా కదా సేఫ్ షాప్ లో డైమండ్ అవ్వాలని. నాకు ఎంతమంది నెగిటివ్ చేసినా నేను ఎవరి మాట వినేవాడిని కాదు. నేను ఇక అన్ని విషయాలు నేర్చుకోవడం, యూట్యూబ్ లో వీడియోస్ పెడతాము, పంపించడం, అలా నేను ఫిక్స్ అయిపోయి డైమండ్ అయ్యా. ఇప్పుడు మీరు కూడా ఇదే మాదిరి నేర్చుకుంటే మీరు కూడా డైమండ్ అవుతారు లేదా? నేర్చుకోకపోతే మాత్రం కష్టం. మళ్ళీ చెప్తున్నాను, ప్లాన్ నేర్చుకోపోయినా కష్టం, ఎఫ్ఐఎం నేర్చుకోపోయినా కష్టం, 7 days లెర్నింగ్ కోర్స్ నేర్చుకోపోయినా కష్టం. ఈ 3 ఎవరైతే నేర్చుకోరో వాళ్ళు కష్టం, ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు స్టాండర్డ్. వాళ్ళు నేర్చుకోవడంతో పాటు అందులో విషయాలు ఆచరణ చేయాలి. ఈ ఉదాహరణకి ఇగో చూడండి, వీళ్ళిద్దరు కపుల్స్ చూడండి, ఇగో వెనకాల చూడండి డ్రీమ్ 4 కనిపిస్తున్నా వాళ్ళకి, డ్రీమ్ బోర్డు వెనకాల. ఈ డ్రీమ్ బోర్డు లో వాళ్ళు రాసుకున్నారు, ఇక మాకు ఇలా ఇల్లు కావాలి, మాకు ఇలా కారు కావాలి అని రాసుకున్నారు, ఆ డ్రీమ్ పోస్టర్ పెట్టుకున్నారు. ఈ వ్యక్తులు బిజినెస్ వదిలేస్తారా? ఇక ఇతను ఒక జాబ్ చేసేవాడు, ఏమో ఒక జాబ్ చేసేది, వీళ్ళు జాబులు చేసేవాళ్ళు. ఈరోజు ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టేసేసి సేఫ్ షాప్ లో నిజాయితీగా పనిచేస్తాం మొదలు పెట్టారు. కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ కమిట్మెంట్ తీసుకుంటే ఈ బిజినెస్ లో ఎవరన్నా ఫిక్స్ అయిపోతారు, కానీ వదిలేస్తారా? ఉన్న అడ్డంకి ఏదైనా ఉందంటే మన ఇంట్లోనే అడ్డంకి ఉండేది. ఫస్ట్ నాకు మా అడ్డంకి మా మిస్సెస్ అడ్డంకి ఉండేది స్టార్టింగ్. మా మిస్సెస్ నే మార్చాను. అప్పుడు మా మిస్సెస్ ఫిక్స్ అయిపోయింది, నేను ఫిక్స్ అయ్యాను. మేము డైమండ్ అవటం ఎవరైనా ఆపేశారా? ఆపేశారా ఎవరైనా? సో No, మీరు, sir. మీ వైఫ్ కానీ, మీ హస్బెండ్ కానీ, మీ కూతుళ్ళు కానీ, మీ కొడుకులు కానీ, మీ అన్నయ్యలు కానీ, మీ చెల్లెళ్ళు కానీ, ఎవరో మీ ఇంట్లో వాళ్ళు ఉంటారు నెగిటివ్ పర్సన్, మిమ్మల్ని అడ్డుకునేవాళ్ళు. ముందు మీ టార్గెట్ వాళ్ళని పాజిటివ్ చేయడం మీద ఉండాలి. వాళ్ళని పాజిటివ్ చేయాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే డ్రీమ్స్ రాసుకోవాలి, డ్రీమ్ బోర్డ్ పెట్టుకోవాలి. డ్రీమ్స్ Yes, sir. రాసుకోవాలి, డ్రీమ్ బోర్డ్ పెట్టుకోవాలి. ఇలా డ్రీమ్ బోర్డ్ పెట్టుకున్నా ప్రతి ఒక్కరు నిలబడ్డారు. ఇదిగోండి ఇంకో పర్సన్ గురించి కూడా చెప్తున్నాను. ఇదిగోండి ఏమా అరుణ మేడం అని, ఆల్మోస్ట్ మనవాళ్ళని ఎత్తుకొని ఆడిచ్చే పరిస్థితి ఆమెది. కొడుకులు పిల్లలు ఉన్నారు. కానీ ఆమె ఏమైంది, ఫిక్స్ అయిపోయింది డైమండ్ అవ్వాలని. డైమండ్ అవ్వాలని ఫిక్స్ అయినప్పుడు బిజినెస్ ఎవరైనా వదిలేస్తారా? ఎన్ని నెగటివ్స్. నేను ఇప్పుడు ఇక్కడ ఎంతమంది చాలా మందికి మేము హెల్ప్ చేస్తున్నాం సార్. వాళ్ళంట కొడుకులు కూతురు. ఈమె కావచ్చు, అండ్ నాగరాజ్ సార్ కావచ్చు, వీళ్ళు నాగరాజు ఈయన, వీళ్ళు ఎక్కడున్నారు, ఏ ఊర్లో ఉన్నారు, ఏలూరులో ఉన్నారు. మేము వాళ్ళకి సపోర్ట్ చేసేది ఏమి ఉండదు పెద్దగా, ఎందుకంటే మేము ఏలూరులో లేవు కాబట్టి, గుంటూరులో ఉంటాం కాబట్టి. అంటే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇక జ్యోతి మేడం ఏముండిద్ది. అయినా కూడా వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. కొంతమంది అనుకోవచ్చు, గురుజీ మీరు కొంతమందికి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కదా, అందుకనే వాళ్ళు నిలబడుతున్నారు, లేకపోతే మా టీం కూడా సపోర్ట్ చేస్తే మా టీం కూడా నిలబడతారు అని నా మీద ఒక రాయేస్తారు. బాబు నేను మీ అందరూ సపోర్టే చేస్తున్నాను. పొద్దున్న లేచి కానీ జూమ్ లో నేను చెప్పే విషయాలు ఏంటి, ఎలా చేయాలి, ఏం చేయాలో నేను చెప్తున్నాను. ఆ విషయాలు చేసిన వాళ్ళు, ఫాలో అయిన వాళ్ళు సక్సెస్ అవుతారు, ఫాలో కాని వాళ్ళు సక్సెస్ కావట్లా. నేను ఎన్నిసార్లు చెప్పుంటా డ్రీమ్స్ రాసుకోమని, చెప్పానా లేదా? చెప్పారు. ఎంతమంది డ్రీమ్స్ రాస్తారు చెప్పండి? మీ టీంలో ఎంతమంది డ్రీమ్స్ రాస్తారు చెప్పండి? అసలు డ్రీమ్స్ రాస్తే వాళ్ళు మిస్ అయిపోతారా? ఇగో రాసిన వాళ్ళు కాబట్టి నిలబడ్డారు. ఇగో చేతుతుంది చంద్రకుమారి మేడం గారు, చేతుతుంది నేను రాశానని. అవును రాశాను నిలబడ్డామమ్మా, రాయకపోతే నిలబడలేదు. ఎవరైతే రాశారో వాళ్ళే నిలబడతారు. రాయడంతో పాటు
బోర్డు ఉండాలి అదే. వెనకాల ఇంట్లో ఏముండాలి డ్రీమ్ బోర్డు ఉండాలి. ఎప్పుడైతే డ్రీమ్ బోర్డు వెనకాల ఇలా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డ్రీమ్ బోర్డు ఉందనుకోండి, ఇలా ఈ ఎవరో మాట్లాడతారు ఈ బిజినెస్ గురించి, ఇది నీ వల్ల కాదు, నువ్వు చేయలేవని. వేరే వాళ్ళకి అయితే డ్రీమ్ బోర్డు లేని వాళ్ళకి అయితే ఇది అవ్వదేమని వదిలేస్తారు. అదే డ్రీమ్ బోర్డు ఉన్న వాళ్ళకి ఏమనిపించింది, అరే గురూజీ వాళ్ళు ముందే చెప్పారు, ఒక 4 ఏళ్ళు నిలబడి పనిచేస్తేనే ఎన్ని వస్తాయని చెప్పారు, మనం నిలబడదాము, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మనం ఎందుకు వినాలి, సక్సెస్ అయిన వాళ్ళ మాట మనం విందాము అని ఫిక్స్ అయిపోతారు. ఈ డ్రీమ్ ఇంటికి వచ్చినా చూడగానే ఆ డ్రీమ్ కనిపించింది కళ్ళ ముందు, అప్పుడు వాళ్ళ మాటలు పురకెత్తాయా? ఎక్కువ ఎక్కువ కాబట్టి వాళ్ళు నిలబడతారు. ఇక చూడండి, ఇక ఈ పర్సన్ కూడా, ఈయన కూడా ఒక స్కూల్ టీచర్, ఫిక్స్ అయ్యాడు నేను డైమండ్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. ఫిక్స్ అయ్యాడు కాబట్టి పొద్దున్న లేస్తాడు, ఇలా ల్యాప్టాప్ లో కనెక్ట్ అవుతాడు, ఏషియప్ ట్రైనింగ్ వస్తాడు, ఫ్రైడే ట్రైనింగ్ వస్తాడు, సండే వెన్నులకు వస్తాడు, దూరం అయినా వస్తాడు, ప్రతి బండి నుంచి వస్తాడు. ఆయన ఒక స్కూల్ టీచర్. ఆయన ఫిక్స్, మనం ఫిక్స్ చేయించాలి, టీంకి మనమే ఫిక్స్ చేయించాలి. నువ్వు అనుకోవచ్చు, గురూజీ మేము చేస్తున్నాం గురూజీ, వాళ్ళే నిలబడతలేదు గురూజీ. జ్యోతి మేడం మాస్క్ పెట్టి చిన్నపిల్లలు ఉంటారు, మీ చిన్నపిల్లలు తినడం చేస్తారండి, మీరు వదిలేస్తారా? చెప్పండి మీరే. మా అబ్బాయి ఉన్నాడు, మా చిన్నవాడు, ఇప్పటికి 10 ఏళ్ళు వచ్చినా కూడా ఇప్పుడు కూడా తింటా కాబట్టి ఇష్టపడ్డాం. మా మిస్సెస్ వెళ్ళి పెడతా ఉండేది, తినరా 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 కుక్కుతా ఉండేది నోట్లో. నేను తిన్నంటాడు, మరి వదిలేదే. మరి మీ ఇంట్లో పిల్లలు మీరు వదిలేస్తున్నారా? కానీ సేఫ్ షాప్ లో మాత్రం ఒక వ్యక్తి రాగానే నేర్చుకోమని చెప్తాము, అతను నేర్చుకుంటానికి ఇష్టపడ్డా వదిలేస్తాం. అదేమంటే మేమేం చెప్తాం, గురూజీ వాళ్ళు రావట్లేదు గురూజీ, మేము ఎంత చెప్పినా వింటలేదు గురూజీ, మేము ఎంత చెప్పినా యాడ్ చేయట్లేదు గురూజీ అని మళ్ళీ నెగిటివ్ మాట్లాడతాం మొదలు పెడతారు. మరి మీ పిల్లలు కూడా అదే చేస్తున్నారు కదా, వదిలేయండి. మీ పిల్లలు కూడా వదిలేయండి సార్, మీ పిల్లలు కూడా వదిలేయండి. మరి వదిలేయరు, ఎందుకంటే వాళ్ళు మీ పిల్లలు కాబట్టి. మీ పిల్లలు కాబట్టి వదిలేరు. అదే సేఫ్ షాప్లో వచ్చిన వాళ్ళు మీ పిల్లలు కాదు కదా, అందుకని బిజినెస్లో జరిపిస్తాము వదిలేస్తాం, జరిపిస్తాము వదిలేస్తాం. డీడీ వచ్చింది వదిలేస్తాం, డీడీ వచ్చింది 5,000 ఆ వారం ఒక 1000 రూపాయలు 2,000 వచ్చినాయి వదిలేస్తాం. ఎందుకు గురించి ఇంత దారుణంగా మాట్లాడతారు, మేము ఎందుకు వదిలేస్తాం గురించి అంటారా? మరి వదిలేయకపోతే ఏందండి, ట్రైనింగ్ రామంటే ఎందుకు రాదు? మీరు వస్తేనే కదా మీ టీం వచ్చేది. ఫంక్షన్ రామంటే ఎందుకు రాదు? మీరు వస్తేనే కదా మీ టీం వచ్చేది. పోనీ ట్రైనింగ్ ఫంక్షన్కి మీరు అంత దూరం రామంటున్నారు, పోనీ మీరే అరేంజ్ చేయొచ్చు కదా, మీ అప్లైని పిలిపించుకొని మీరే అరేంజ్ చేసుకోవచ్చు కదా, మీ అప్లైని పిలిపించుకోవచ్చు కదా, మరి ఎందుకు చేయట్లా? ఏ పనులు చేయకుండా మా టీంలో ఎవరు నిలబడతలేదు, మా టీంలో ఎవరు పని చేయట్లేదు, ఎంతవరకు న్యాయం చెప్పండి? నువ్వు పంట వేసావు, నువ్వు పురుగు మందు కట్టట్లేదు, బలం వేయట్లేదు, ఎరువు వేయట్లేదు, ఏం వేయట్లేదు, కానీ పంట మాత్రం కాయలు రావాలి, వస్తాయా? చెప్పండి సార్. రాజేంద్ర సార్ వచ్చినాయి నీకు? అరే అన్ని వేసినా కూడా ఒకసారి వైరస్ వచ్చిపోతున్నాయి. పాపం 4 లక్షలు అప్పయిందండి ఆయనకి, అన్ని వేసాడు పాపం, అన్ని వేసినా కూడా ఆ వైరస్ దెబ్బకు నిలబడలా. ఏమి ఎలా నిలబడతారండి మనుషులు? మనుషులు మాత్రం పంట కదా. మరి ఈ రోజు నుంచి ఈ విషయాలు డ్రీమ్స్ రాసుకోవాలి, డ్రీమ్ బోర్డు పెట్టుకోవాలి. చేయడం రెడీనా? మీ టీంలో ప్రతి ఒక్కరితో పెట్టించాలి. ఎప్పుడైతే ఆ డ్రీమ్ బోర్డు పెట్టిస్తావో అప్పుడే ఆ వ్యక్తి నిలబడతాడు, లేకపోతే నిలబడి. 7 days లెర్నింగ్ కోర్స్ పూర్తిగా నేర్పించాలి, అతనుకున్న డౌట్లు మొత్తం కంప్లీట్ చేయాలి. మీరు ఆ వ్యక్తిని ఏం చేస్తున్నారు, వచ్చాడు ఇక వెంటనే నువ్వు మనుషులు చూపించు, నువ్వు మనుషులు చూపించు, నువ్వు మనుషులు చూపించు, నువ్వు మనుషులు చూపించు. అరే బాబు, ముందు అతను డౌట్ క్లారిటీ చేయండి అయ్యా. అతని దగ్గర పూర్తిగా నేర్చుకోకుండా నువ్వు మనుషులు చూపించు, మనుషులు చూపించు, యాడ్ నుంచి చూపిస్తారు మనుషులు. నువ్వు చూపించమన్నప్పుడల్లా వాళ్ళు ఏమంటారంటే, నేను అందరూ చెప్పాను ఎవరు రావట్లేదు, నేను అందరూ చెప్తున్నా ఎవరు నా మాట వింటున్నా. ఎప్పుడు అంటారంటే ఆ మాట, వాళ్ళు నేర్చుకున్నప్పుడు అంటారు, నాకు ఒక్కళ్ళు కూడా తెలిసిన వాళ్ళు లేరు అంటారు. ఏమంటారు? ఒక్కరు కూడా నాకు లేరు తెలిసిన వాళ్ళు, నేను తెలిసిన వాళ్ళు అందరూ చెప్తున్నాను, వాళ్ళు ఎవరు నా మాట ఎట్లా. ఎందుకు తెలుసు ఆ మాట అనేది? వాళ్ళకి ఇన్సైడ్ భయం, ఇన్సైడ్ భయం. నువ్వు ఒకరిని చేర్పించావు కదా, ఇంకో వాళ్ళు కూడా చేర్పించు, నాకు ఒక్క చెక్కుగా వస్తే నేను బాగా చేస్తా, ఈ మాట కూడా అంటారు.
నువ్వు పొరపాటున ఇటు ఒకళ్ళు చేర్పించి ఇటు ఒకళ్ళు చేర్పించావంటే కేలికతం దుకాణం బంద్. ఇంకా ఆ వ్యక్తి పని చేయడు. ఎందుకు? నువ్వే ఇద్దరు చేర్పించావు కదా, నువ్వే లెఫ్ట్ రైట్ చేర్పించావు కదా, ఇంకా ఆ వ్యక్తి పని చేస్తాడా? అరే పెద్ద పెద్ద గోల్డ్ లీడర్లో పని చేయట్లేదండి. నేను రెండు వైపులా టీం ఇచ్చిన వాళ్ళు, నేను పేర్లు చెప్పను కానీ కొంతమందికి నేను రెండు వైపులా టీం ఇచ్చా. అర్థమవుతుంది మీ అందరికి? రెండు వైపులు ఏం చేశాను? టీం ఇచ్చాను. టీం ఇస్తే ఆ వ్యక్తులు బిజినెస్ ని అప్పటిదాకా నమ్మకంగా చేసిన వాళ్ళు, గురుజీ మీరంటే నా దేవుడు, మీరంటే నాకు అది సర్వస్వం అన్నోళ్ళు, రెండు వైపులా టీం ఇచ్చిన తర్వాత నేను బాబు టైగర్ నువ్వు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదని అడిగితే వాళ్ళకి నా మీద కోపం. నేను మనుషులు ఇచ్చినాక సపోర్ట్ చేయమని నేను చెప్తానా చెప్పనా? ఆ మాట చెప్పినందుకు వాళ్ళకి నా మీద కోపం. అర్థమవుతుందా? నేను ఏదనంటే నా మీద నరేష్ గురించి కంప్లైంట్ చేసేవాడు. ఆ జూమ్ లో పట్టుకొని మమ్మల్ని అట్ట అంటున్నాడు ఇట్ట అంటున్నాడు. నేనేం చేయాలి మరి? మనుషులని పాపంలే పక్కన తనకి వాళ్ళకేం తెలిసిన వాళ్ళు లేరులే అని నేనే భరోసా ఇచ్చి చేర్పించాను. మరి వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఎవరిది చెప్పండి? మాదే మళ్ళీ మాదే. ఎలిగేషన్ చేస్తారు నా మీద. చిన్నారావు గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళకైతే బాగా సక్సెస్ చేశాడు, బాగా సపోర్ట్ చేశాడు. అరే బాబు, మా ఇంట్లో వాళ్ళైనా మీరైనా ఎవరైనా నాకు బిజినెస్ లో ఒకటే. స్వామిదాస్ అయినా, శ్రీనివాస్ అయినా, సంజయ్ మేడం అయినా, వీళ్ళందరూ ఒకటే, మీరు ఒకటే నాకు. వాళ్ళు నేను చెప్పినట్టు విన్నారు. నేను మీటింగ్ అంటే మీటింగ్ వచ్చారు, ఫంక్షన్ అన్నమాట ఫంక్షన్కి వచ్చారు, ట్రైనింగ్ అన్నమాట ట్రైనింగ్ వచ్చారు. పలానా ఊరు వెళ్ళి ఇప్పుడు స్వామిదాస్కి ఖమ్మం టీంలో చేర్పించిన. బాబు నువ్వు వెళ్ళి ఖమ్మం వెళ్ళి వర్క్ చేయంటే నెలలో 2 సార్లు వెళ్ళి వారం వారం రోజులు ఉండేసి వస్తాడు. భార్య పిల్లల్ని మొత్తాన్ని వదిలేసేసి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తాడు అతను. స్వామిదాస్ సాక్రిఫికేషన్ 5 ఏళ్ల నుంచి నేను చెప్పిన పని చేశాడు కాబట్టి ఈరోజు డైమండ్ అవుతున్నాడు. అర్థమవుతుందా? ఇది పొలిటికల్ పార్టీస్ కాదు. నేనేమన్నా కేసీఆర్ని, ఇగో నువ్వు హరీష్ రావు ఇగో ఈ మంత్రి పదవి తీసుకో, ఇగో కేటీఆర్ ఈ మంత్రి పదవి తీసుకో, ఇగో నువ్వు కవిత ఈ పదవి తీసుకొని ఎత్తాకి నేను కేసీఆర్ని కాదు. అర్థమవుతుందా? సేఫ్ షాప్ లో డైమండ్ అవడం అంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళని డైమండ్ చేయాలంటే వాళ్ళు పనిచేస్తేనే. ఒకవేళ అలా చేసే పరిస్థితి ఉంటే నరేష్ గురుజీలు సొంత అన్నయ్య డైమండ్ కాలా, వికాస్ గురుజీ సొంత అన్న డైమండ్ కాలా. వాళ్ళకన్నా నేను గొప్పన్నా? చెప్పండి సార్. వికాస్ గురించి కన్నా నేను గొప్పన్నా? నా చేతుల్లో ఏమన్నా మంత్రం ఉండిద్దా వీళ్ళందరినీ నేను డైమండ్ చేస్తానంటే? నా చేతుల్లో ఏముండదు. మంత్రం ఎవరి చేతుల్లో ఉండేది? అవ్వాలనుకున్న వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఎస్ఆర్నో? వాళ్ళు స్ట్రాంగ్ గా నిలబడితేనే ఈ బిజినెస్ డైమండ్. సో కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే లెఫ్ట్ రైట్ రెండు వైపులా టీం ఇవ్వద్దు. ఒకవైపు మాత్రం టీం ఇవ్వాలి, ఒకవైపు మాత్రమే టీం ఇవ్వాలి. నెక్స్ట్ రెండో వైపు వాళ్ళు లేకుండా, వాళ్ళ ప్రమేయం లేకుండా మీరు వెళ్ళి ఇన్వాల్వ్ అవ్వద్దు. వాళ్ళతో కూడా ఉంటేనే వాళ్ళతో పాటు మీరు సర్వీస్ ఇవ్వాలి. ఎస్ఆర్నో? మేము మీటింగ్ రాము, మేము ఫంక్షన్ రాము, మాకు కుదరదు, మీరు వెళ్ళండి. నేను నెంబర్ ఇస్తాను, మీరు వెళ్ళండి. వచ్చిన నెంబర్ నా దగ్గరే ఉన్నాయి. ఎన్ని నెంబర్లు కావాలి? మన రాజు సార్ అడిగితే నెంబర్లో ఎన్ని నెంబర్లు పంపించారు రాజు సార్ నీకు? గురుజీ దాదాపు 1200 నెంబర్లు పంపించారు గురుజీ. 200 కాదు, నువ్వు ఇంకా డేటా ఓపెన్ చేయలేదేమో. 12 లక్షల డేటా పంపించుంటా, 20 లక్షల డేటా పంపించుంటా. రాజరత్న సార్ తెలిసే ఉంటుంది డేటా ఎట్ట వచ్చిందో. అడ్మిషనల్ డేటా నా దగ్గర ఎక్సెల్ ఫైల్స్ ఇంకా ఉంటాయి. ఎంసెట్ డేటా, ఈసెట్ డేటా, ఐసెట్ డేటా. నెంబర్లే కావాలంటే నా దగ్గర ఎన్ని లక్షలు ఉన్నాయి. మనుషులు నా దగ్గర లేరా? చాలా మంది నెంబర్ ఇస్తాం వాళ్ళ కాడికి వెళ్ళి చెప్పంటారు, మీరు కూడా ఎగేసుకుని వెళ్తారు. వాళ్ళే రాకుండా మీరు వెళ్ళి ఏం చేస్తారండి? చేస్తాను. ఒక వ్యక్తికి రెండు వైపుల టీం వచ్చిందంటే ఆ వ్యక్తి స్టాండర్డ్ గా నిలబడతాడు సొంతంగా చేసుకుంటే. లేదు పైన అప్లైన్ ఇస్తే ఆ వ్యక్తికి అనిపించింది మనం ఏం దిగుతాంలే వీళ్ళు ఏం చేయండి, మనం ఇంట్లో కూర్చున్నా మనకు కొత్త అనుకుంటారు. వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నా సరే మనం క్లారిటీ చేయాలి. ఈ బిజినెస్ లో 4 ఏళ్ళు మనం కష్టపడాలి, కష్టపడితేనే మనకు సక్సెస్ వచ్చింది కాబట్టి మనం కలిసి పనిచేద్దాం అని చెప్పి ఆలోచన వచ్చి మనం ముందుకెళ్దాం. చేయడం రెడీనా? ఎస్ ఆర్ నో? సో
ప్లాన్ నేర్చుకుంటారా ఈ రోజు నుంచి? ఫిక్స్ అయిపోతారా? ఎస్ ఆర్ నో? ఓకే. ఇద్దరు టీం వచ్చినాక ఇక నువ్వు ప్లాన్ నేర్చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఎఫ్ఐఎం కూడా నేర్చుకుంటారా? ఎస్ ఆర్ నో? ఎస్ గురూజీ. 7 days లెర్నింగ్ కోర్స్ నేర్చుకుంటారా? ఎస్ ఆర్ నో? ఎస్ గురూజీ. డ్రీమ్స్ రాస్తారా? ఎస్ ఆర్ నో? ఎస్ గురూజీ. డ్రీమ్ బోర్డ్ పెడతారా? ఎస్ ఆర్ నో? ఎస్ గురూజీ. ఈ 5 పనులు చేయకపోతే 100లో 50 మంది ముందే పోతారు. ఈ 5 పనులు చేస్తే నిలబడతారు. ఓకే. నిలబెట్టుకుంటారా మరి మీ టీంని? ఎస్ ఆర్ నో? ఎస్ గురూజీ. ఇది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఎవరండి? ఎవరైతే బ్రాంజ్ ఉన్నారో వాళ్ళ బాధ్యత, సిల్వర్ ఉన్నారో వాళ్ళ బాధ్యత, ప్లాటినం ఉన్నారో వాళ్ళ బాధ్యత, నెక్స్ట్ పెరల్ ఉన్నారో గోల్డ్ ఉన్నారో వాళ్ళ బాధ్యత, పెరల్ ఉన్న వీళ్ళ పైన ఉన్న వాళ్ళందరూ బాధ్యత ఇది. ఓకే. సో ఇప్పుడు ఫ్రెషర్గా అయిపోయారు, ప్లాన్ నేర్చుకున్నారు, ఎఫ్ఐఎం నేర్చుకున్నారు, 7 days లెర్నింగ్ కోర్స్ నేర్చుకున్నారు, డ్రీమ్స్ రాశారు, డ్రీమ్ పోస్టర్ పెట్టారు, మొత్తానికి లిస్ట్ రాసి ఉన్నారు. ఇద్దరు మంది వ్యక్తులు కూడా వచ్చారు. ఇద్దరు వ్యక్తులు రాగానే వాళ్ళకి ఒక 2000 రూపాయలు చెక్ వచ్చేసింది. ఆ చెక్ వచ్చినాక ఒక సన్మానం చేయించాలి. ఏం చేయించాలి? సన్మానం. ఆ సన్మానం ఎప్పుడు చేయించాలంటే ప్రతి శుక్రవారం ఏషియప్ ట్రైనింగ్ పెట్టాలి. మనం ఏం పెట్టాలి? ఆ ఏషియప్ ట్రైనింగ్ పెట్టి ఆ ఏషియప్ ట్రైనింగ్ లో ఆ వ్యక్తులకి సన్మానం చేయాల్సిన బాధ్యత ఎవరిది అంటే నాసరాపేట సత్తెనపల్లి టీంలో ధర్నాస్ రవిది, ఏలూరు టీంలో జ్యోతి మేడంది, పల్నాడు టీంలో లీనా మేడంది, అటువైపు మీరా మేడంది. మీ బాధ్యత అది. ఇక్కడ గుంటూరులో నాది. ఏషియప్ ట్రైనింగ్ పెట్టి వాళ్ళకి సన్మానం చేయించడం అనేది ఆ బాధ్యత ఎవరిది? ఏ ఏ ఏరియాలో ఆ లీడర్ది. ఎస్ ఆర్ నో? మీరు కానీ మీ టీంకి కానీ ఏషియప్ ట్రైనింగ్ పెట్టలేదా? మీ టీంకి మీరు ద్రోహం చేసినట్టు, మీ టీంకి మీరు అన్యాయం చేసినట్టు, మీ టీంకి మీరు మోసం చేసినట్టు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు పాపం కష్టపడి డీడీలు తెస్తారు. ఆ డీడీలు తెచ్చిన వాళ్ళు నిలబడతలేదంటే అర్థం మీరు ఈ పనులు చేయట్లా. ఈ పనులు చేస్తేనే వాళ్ళు నిలబడతారు. ఏషియప్ ట్రైనింగ్ మీరు ఆర్గనైజ్ చేయాలి అండ్ వాటితో పాటు సెలబ్రేషన్ చేయాలి. డీడీలు వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ అమౌంట్ ఆఫ్ 600 వస్తాయి. డేటా ఫామ్ ఇవ్వాలి. డేటా ఫామ్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయకూడదు. అది చేసిన తప్పే. ఏషియప్ ట్రైనింగ్ కి వచ్చిన వాళ్ళందరికీ సెలబ్రేషన్స్ లో ఈ సిస్టమ్ అమౌంట్స్ ద్వారానే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనం వాళ్ళకి ఒక కేక్ తీసుకొచ్చుకోవాలి, ఒక 2 దండలు తెచ్చుకోవాలి, ఒక సెలబ్రేషన్ చేయాలి. అది చేస్తే ఆ వ్యక్తులు నిలబడతారా నిలబడరా? చెప్పండి సార్. అవి చేయకపోతే నిలబడతారా? కాబట్టి ఇవి చేయాల్సిన బాధ్యత సీనియర్ లీడర్స్, ఎవరైతే గోల్డ్ అండ్ అబోవ్ లీడర్స్ ఉన్నారో మీరు మీ టీం కోసం చేయాలి. ఈ పనులు ఇప్పుడు దాకా మీరు చేయకపోతే చేయండి. ఇక నుంచి ఈ పనులు చేయమన్నారు, జూమ్ లో ఇలా చెప్పానని మళ్ళీ నా మీద నెగిటివ్ అవ్వకండి. నేను చెప్పేదే ఏదైతే వాస్తవాలనో అయ్యే నేను చెప్తా, ఏదైతే సక్సెస్ అవ్వాలో అయ్యే నేను చెప్తాను. ఇవి మీరు చేయకపోతే కరెక్షన్ చేసుకోండి, చేంజెస్ చేసుకోండి. టీంకి ఇవన్నీ కూడా సర్వీస్ అవ్వడం నేర్చుకోండి. మీరు వెళ్ళి ప్లాన్ చెప్పారా లేదని అడగను, మీరు వెళ్ళి టీంకి ఫాలోఅప్ చేస్తారని అడగను. బట్ ఈ పనులు మీరు చేయకపోతే మాత్రం నేను అడుగుతా. మీరు టీం కోసం ఈ పనులు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా నేను అడుగుతాను. డైరెక్ట్గా అడిగితే ఫీల్ అవుతున్నారు కాబట్టి జూమ్లో చెప్తాను. ఈ పనులు మీరు చేయండి. ఈ పనులు మీరు చేయకపోతే మీ టీంలో వ్యక్తులు వస్తారు కానీ నిలబడరు. వచ్చిన వ్యక్తులకి వాళ్ళకి హెల్ప్ చేయండి. మీరు చేసే గొప్ప హెల్ప్ ఏదైనా ఉందంటే మీరు ప్లాన్లకు రావాల్సిన అవసరం లేదు, ఫాలోఅప్లు రావాల్సిన అవసరం లేదు, కానీ అట్లీస్ట్ వాళ్ళకి పాపం ఈ విధంగా నాలెడ్జ్ ఇచ్చే విధంగా ఒక ఏషియప్ ట్రైనింగ్ ఆర్గనైజ్ చేయడం, వాళ్ళకి సెలబ్రేషన్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడం చేయండి. ఈ పనులు మీరు చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళకి మీరు ద్రోహం చేసినట్టు అవుతారు. చాలా మంది వ్యక్తుల్లో బిజినెస్ నిలబడలేకపోవడం గల కారణాలు ఇది ఒక కారణం. నేనైతే ఏ లెవెల్కి వచ్చిన డైమండ్ కాదు, యూనివర్సల్ క్రోనంబస్టర్ అయినా కూడా నేను ఈ పనులు నేను చేస్తాను ఉంటాను. టీం కోసం నేను నేర్పిస్తాను ఉంటాను. మరి మీరు కూడా ఈ పనులు చేస్తాను. ఎస్ ఆర్ నో? ఒకవేళ మీ అప్లయన్స్ చేయకపోతే మీరు అడగండి, మీ అప్లయన్స్ అడగండి. మీ అప్లయన్స్ అప్పటికి చేయకపోతే నాకు చెప్పండి, గురుజీ మా ఏరియాలో ఏషియప్ ట్రైనింగ్ మా అప్లయన్స్ పెట్టట్లా అని నాకు కాల్ చేయొచ్చు. మేము చెప్తాం, అప్పటికి ఇంటిమేషన్ ఇస్తాం. వాళ్ళు విన్నారా ఓకే, వినకపోతే వాళ్ళ టీంలో కొలాప్స్ అవుతాయి. ఎవరికి వచ్చే నష్టమే ఉండదు. ఇక్కడ గ్యారా చిన్నారా అనేవాడికి 8000 టీము,
అందరూ పనిచేయాల్సిన అవసరం కూడా లేదు నాకు. నా లెఫ్ట్ లో ఒక 20 మంది, రైట్ లో 20 మంది, ఒక 40 మంది లీడర్లు ఖచ్చితంగా పనిచేసే వాళ్ళు ఉంటే చాలు నాకు. ఈ 40 మంది లీడర్ల దగ్గర నుంచి వారానికి 1000 బీవీ క్లోజ్ అయినా 40,000 బీవీ క్లోజ్ అయిపోయింది. నాకు రావాల్సిన 4 లక్షల రూపాయలు నాకు వచ్చేస్తాయి. అర్థం నాకు వచ్చేది 4 లక్షలే మాక్సిమం. నేను ఒక 40 మంది లీడర్ల మీద గట్టిగా ఫోకస్ చేసి 40 మందిని తయారు చేసిన చాలు నాకు. వాళ్ళ దగ్గర నుంచి వారానికి 5 డీడీలు వచ్చినా చాలు నాకు. 1000 బీవీ వచ్చినా చాలు. 40,000 బీవీ ఎట్టాగా వచ్చేస్తాయి నాకు. ఎస్ఆర్ను మరి మీకోసం, మీ టీం కోసం మీకు నిలబడాలంటే ఈ పనులు మీరు చేయాలి. ఈ పనులు మీరు చేయకపోతే మీ టీం నిలబడదు. నిలబెట్టుకుంటానికి ప్రయత్నం చేస్తారా? ఎస్ఆర్ను ఎస్ఆర్ను రైట్. ఇంకోటి, కొంతమంది ఇలా ఫీల్ అవుతారు, మా అప్లైనర్లో మాకు ఇవన్నీ చేయట్లేదు, మా అప్లైనర్లో మాకు ఇదంతా జరుగుతలేదు అని మీరు ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే నాలాగా ఫిక్స్ అయిపోండి. నా అప్లైనర్ కూడా నాకు ఎవరు చేయాల. నేను ఫ్రెషర్గా ఉన్నప్పటి నుంచే నేనే చేయడం మొదలుపెట్టా. అర్థవుతుందా? నాకు నా అప్లైనర్ ఎవరు లేరు ఇలా చేసిన వాళ్ళు. నేనే చెప్పడం మొదలుపెట్టా, నేనే చేయడం మొదలుపెట్టా. నీ అప్లైనర్ అయితే నీ కోసం చేయాలి. అదే నువ్వే అప్లైనర్గా మారితే నువ్వు ఎవరి మీద కంప్లైంట్ చేసే పని లేదు కదా అప్పుడు. ఎస్ఆర్ను నువ్వే ఒక లీడర్గా మారిపో. నేను ఫ్రెష్ లెవెల్లోనే ఏషియన్ ట్రైనింగ్ మొదలుపెట్టా. మా అప్లైన్ మీద నేను ఆలోచన లేదు నాకు. వాళ్ళు వస్తారులేదు అయితే తీసుకోండి. నేనున్నా కదా, నా టీం నేనే కదా అప్లైనర్. ఎస్ఆర్ను నేనే అప్లైనర్. ఇంక నేను వేరే వాళ్ళ మీద ఆధారం ఎందుకు పడాలి? నేనే నా టీం కోసం నేను మొదలుపెట్టాను ఏషియన్ ట్రైనింగ్. నేనే కేక్ తీసుకొచ్చేవాడిని, నా డబ్బులతో ఖర్చు పెట్టేవాడిని, నేనే దండలు తెచ్చేవాడిని, నేనే సెలబ్రేషన్ చేసేవాడిని. అది నా టీం అండి. ఇది ఎవరి టీము? నా టీం. మీ టీంలో మీ అప్లైనర్ ఇది చేసినా చేయకపోయినా జస్ట్ డిలీట్ కొట్టేసేసి వాళ్ళని నువ్వు చేయడం మొదలుపెట్టు. అప్పుడు మీ అప్లైన్ కానీ సిగ్గొచ్చింది. అరే మేము చేయలే పని మా డౌన్లైన్ చేస్తున్నారా బాబు అని నువ్వు అప్పుడు సిగ్గొచ్చింది వాళ్ళకి. సిగ్గుపడతారు కొన్నిసార్లు సిగ్గుపడాల్సి వచ్చింది. ఎస్ఆర్ను సో మరి ఈ పనులు మీ టీం కోసం మీరే సర్వీస్ ఇవ్వాలి. ప్రతి ఒక్క బ్రాంజ్ లీడర్ పని ఇది. బ్రాంజ్ లీడర్ బాబు మీ టీంలో వచ్చిన వాళ్ళకి నువ్వు ఈ విధంగా ఏషియన్ ట్రైనింగ్ జరుగుతుందా లేదా, సెలబ్రేషన్ జరుగుతుందా లేదా చూసుకోవాలి. ప్రతి వారం చూసుకోవాలి. చెక్స్ వచ్చిన వాళ్ళకి అప్రిషియేషన్ చేయాలి. ఆ ట్రైనింగ్ లో అప్రిషియేషన్ చేయాలి. మనం పిలిచిన చోట రాకపోతే వాళ్ళ కాడికి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం చేయాలి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిపి సన్మానం చేయాలి. చేస్తారు రెడీనా? ఎస్ఆర్ఓ నెక్స్ట్ నెలకొకసారి కోర్ ట్రైనింగ్. నెలకోసారి చెప్పండి. నెలకోసారి కోర్ ట్రైనింగ్. ఈ కోర్ ట్రైనింగ్ కి మీరు హాజరయ్యి మీ టీంలో వచ్చే వ్యక్తులందరూ హాజరు చేయించాలి. అర్థమవుతుందా? నేనైతే గుంటూరులో పెడతాను కోర్ ట్రైనింగ్. మీ ఏరియాలో జరిగినా జరగకపోయినా కోర్ ట్రైనింగ్ గుంటూరులో నెలకు కోర్ ట్రైనింగ్ పెడతా కదా, అక్కడికి మీరు కొత్తగా వచ్చిన వ్యక్తులందరూ పట్టుకుని రండి. నేను అన్ని ఏరియాలో నేను ఆర్గనైజ్ చేయలేను. నేను ఇక్కడ వెన్యూ హాల్ పెట్టాను. ఒక 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక వెన్యూ హాల్ పెట్టాను, ఏసీ వెన్యూ హాల్. ఆ వెన్యూ హాల్లో మీకు ప్రతి నెల కోర్ ట్రైనింగ్ జరిగింది. 200 కాంట్రిబ్యూషన్ జరిగింది. పెద్ద పెద్ద హోటల్స్ లో 300తో పెద్ద పెద్ద ఫంక్షన్ జరిగింది. ఇప్పుడు రేపు అట్లాంటిస్ లో 500 మందితో జరిగింది. 300 కాంట్రిబ్యూషన్, 300 రూపాయలతో ఫుడ్ పెడతాము. ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో, ఏసీ హాల్లో ఇలా కూర్చుంటారు. ఎల్ఈడి స్క్రీన్ పైన జరిగింది. పెద్ద పెద్ద సన్మానాలు జరుగుతాయి. బాగుంటుందా లేదా? ఎస్ఆర్లో మళ్ళీ దీనికి కూడా చాలా మంది ఏమంటారు, మా అప్లైన్ రావట్లేదు, మేము రావట్లేదు అంటారు. మీ అప్లైన్ వస్తే వస్తాడు, రాకపోతే తీసి పడేసే. మీ అప్లైన్ అయితే మీ అప్లైన్ డైమండ్ అవుతాడు. మీ అప్లైన్ రాకపోతే మీ అప్లైన్ డైమండ్ కానే కాడు. గారా చిన్నారావు అనేవాడు ఈరోజు నేను డైమండ్ అయ్యానంటే నరేందర్ గురించికి నాకు మధ్యలో సుమారు ఒక 100 మంది అప్లైన్స్ ఉన్నారు. ఎంతమంది అప్లైన్స్ ఉన్నారు? 100 అబౌవ్ ఉన్నారు. నేను టోపాజ్ అయినప్పుడు ఒక ఎమరాల్డ్ లీడర్ ఉన్నాడు, ఒక రూబీ లీడర్ ఉన్నారు. మరి వాళ్ళు కూడా ఈరోజు బిజినెస్ లో లేరు. గారా చిన్నారావు అనేవాడు ఉన్నాడు, డైమండ్ అయ్యేస్తున్నాడు, యూసీఏ అవుతాడు, గడప గడప సేఫ్ షాప్ తీసుకెళ్తాడు. ఏ అంటే బేసిక్ వర్క్స్ ప్లాన్ ఫాలో అప్, డీడీ
ఏషియా ట్రైనింగ్, సండే వెన్యూ, వీటితో పాటు నెల నెల కోర్ ట్రైనింగ్. ఇవి మస్ట్ అండ్ షుడ్ గా నేను చేస్తాను. నా టీంలో వాళ్ళకి నేను ఇది ఇస్తాను. మరి నేను నిలబడినా ఈ పనులు చేయని వాళ్ళు వాళ్ళ నోట్లో లెగిస్తే, గురూజీ మా కింద ఎవరు పని చేయట్లా, మా టీం కొలాప్స్ అయిపోయింది, మా టీంలో ఎవరు నా మాట వింటలా, ఏమంటారు? నీ టీంలో నీ మాట వినాలి అంటే నీ టీంకి నువ్వేం సర్వీస్ ఇచ్చావు దాన్ని బట్టే వింటారు. వాళ్ళు నీ మాట వింటలేదంటే నువ్వు సర్వీస్ ఇవ్వకపోతే నీ మాట వింటారా? ఇప్పుడు నేనున్నాను సార్, నా పైన అప్లైనర్లో మొదట్లో అప్పారావు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన మాట నేను వింటానా? ఎందుకు వింటాను? ఆయన నాకు సర్వీస్ ఇస్తారా? నేను ఎవరు మాట వినేవాడిని? నరేంద్ర గురించి మాట వినేవాడు. ఎందుకు? నెలకొకసారైనా నేను పిలిపించుకుంటే వచ్చేవాడు. నేను ఎప్పుడు పిలిచినా నో అని చెప్పను నాకు నరేంద్ర గురించి. నేను ఎప్పుడు పిలిచినా నరేంద్ర గురించి నో అనలా. అందుకని ఆయన ఏం చెప్పిన వినేవాడిని. ఒక లెవెల్కి వచ్చినాక నరేష్ గురించి అప్పచెప్పినాడు. నరేష్ గురించి కూడా నేనేం చెప్పినా, నేను ఎప్పుడు మీటింగ్కి రమ్మన్నా నో అనేవాడు కాదు. అర్థమవుతుందా? నాకు కావాల్సింది ఏంది? నేను ప్లాన్లు పిలిచేవాడు కాదు, ఫాలోఅప్ పిలిచేవాడు కాదు. నేను ఏదైనా చేస్తే ఎలా పిలిచేవాడు అంటే, గురూజీ మా టీం కొంచెం ట్రైనింగ్ పెట్టండి, మా టీంకి సెలబ్రేషన్ చేయండి అంటే, నేనే పద్దాక సెలబ్రేషన్ చేస్తే జనాలకి కిక్ అనిపించిందా? నేనే రాజు, నేనే మంత్రి అనుకుంటే అక్కడ ఉంటుంది ఈ బిజినెస్ లో. పైన అప్లైన్ కూడా పరిచయం చేయాలి, థర్డ్ పర్సన్ చూపించాలి. అప్పుడే ఈ బిజినెస్ లో కిక్ వచ్చింది టీంకి. ఎస్ఆర్ అందుకని నేను నెల అప్లైన్ పిలిపించుకుంటా. ఎస్ఆర్ నేను ఏ నెల అయినా అప్లైన్ పిలిపించకుండా ఆ నెల జరిగింది ఎప్పుడైనా? ప్రతి నెల నరేష్ గురించి పిలిపిస్తానా లేదా? ఎస్ గురూజీ. నరేష్ గురించి రాకపోతే ఆ నెలలో పెద్ద శ్రీనివాస్ గురించితో పెట్టించుంటాను, లేదా అభిషేక్ గురించితో పెట్టించుంటాను. ఏ నెల 2019 నుంచి ఈ రోజు వరకు ఒక్క నెల అయినా ఒక అప్లైన్ లేకుండా జరిగిందేమో ఒకసారి చెప్పండి నాకు. గుంటూరులో ఒక సెలబ్రేషన్ కూడా లేకుండా ఎప్పుడైనా జరిగిందని చెప్పండి. జరిగిందా? అది ఏ టైం అయినా కూడా లేదనమాట. ఎండాకాలం కావచ్చు, వర్షాకాలం కావచ్చు, చలికాలం కావచ్చు, నేను ఆర్గనైజ్ చేయకుండా ఏ నెల లేదు. ఆ నెలలో ఏ అప్లైన్ కుదరకపోతే నేనే పెట్టేస్తాను. నేనే కోర్టు ట్రైనింగ్ పెట్టేస్తాను. ఎందుకు? నా దగ్గర ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కదా. ఎస్ఆర్ను ఏ అప్లైన్ రావడం కుదరలేదు, ఏం చేస్తాను? నేనే పెట్టేస్తాను. లాస్ట్ మంత్ నరేష్ గురించి పిలిపిద్దాం అనుకున్నాను. నరేష్ మాజీ వాళ్ళ ఇంట్లో ఎవరో తెలిసిన చనిపోయారంట. గురూజీ సడన్ గా టైం చేంజ్ అయింది. సారీ టైగర్, రాలేకపోతున్నా టైగర్ అని రేపు అనగా ఈ రోజు చెప్పాడు. నో ప్రాబ్లం గురూజీ, నేనున్నా, హోనా ఇంకో జరా, మీరు సభాకరు, నేను అట్లా ఉన్నాను గురూజీ, నేను చూసుకుంటాను. ఎస్ఆర్ నో? Yes, Guruji. యూ డోంట్ ఫియర్. యారా చిన్నారాయణ ఉన్నాడు, మీరు భయపడకుండా గురూజీ, నేను చూసుకుంటా మొత్తం. అప్పుడు గురూజీకి నా వల్ల హ్యాపీనెస్ వచ్చిందా, బాధ వచ్చిందా? Happiness. దాన్ని నెగిటివ్ గా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. రాక నేను 4 రోజుల క్రితం టైం అడిగితే ఇప్పుడు టైం ఇచ్చాడు, టైం సడన్ గా లేదన్నాడని వెంటనే కొంతమంది ఇలా కూడా చేసేవాళ్ళు ఉంటారు. పెద్ద సినిమా గురించి ఫోన్ చేసి, గురూజీ మాకు టైం ఇచ్చాడు, సడన్ గా మానేసాడు గురించి, ఎట్ల గురించి ఎట్లా గురించి, మేము చేత వాళ్ళకి డబ్బులు వస్తుంది కదా గురించి, రావాలి కదా గురించి అని ఎట్లా కూడా వాదించే వాళ్ళు ఉంటారు. ఒకవేళ అప్లైనర్ టైం మిస్ అయిందంటే దానికి అదృష్టంగా భావించు. అప్లైన్కి జరగాల్సిన సన్మానాలు నీకే జరుగుతాయి. అప్లైన్ జరగాల్సిన సన్మానాలు నీకే జరుగుతాయి. వచ్చారా శ్రీనివాస్ గారు? పడదాం. రైట్. మీ లింకే ఓపెన్ చేయండి. 100 మెంబర్స్ వచ్చింది కదా. మీ లెఫ్ట్ హ్యాండ్ మొత్తం పిలుచుకోండి, నేను చెప్పాను. పిలుచుకోండి. ఓకే సార్. అర్థమైందా లెజెండ్స్? పాప చూడండి అల్లాడిపోతున్నారు నేను జూమ్ రావట్లేదని. గురూజీ ప్లీజ్ గురూజీ, రండి గురూజీ, లింక్ అర్థమవుతుందా?
ఎస్ గురుజీ. కాబట్టి అప్లైనర్ ని మనం రిక్వెస్ట్ చేసుకొని అప్లైనర్ ని హెల్ప్ తీసుకోవాలి. మాలాంటి అప్లైనర్ మా మీద కంప్లైంట్లు, మా మీద క్రిటిసైజింగ్లు, మా మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా మీద కొంతమంది నరేష్ గురించి చెప్తుంటారు. నరేష్ గురించికి నేనంటే ఇష్టమా, వాళ్ళంటే ఇష్టమా? వాళ్ళు చెప్పే మాటలు మొత్తం నరేష్ మీరంటే ఇష్టం. తీసుకుంటాడు, తీసుకొని మళ్ళీ నాకు విషయం చెప్తాడు. ఇట్లా అంటే అప్పుడు నరేష్ గురించి నేను ఇష్టపడ నేను కొన్ని వేల టీం క్రియేట్ చేశా. నరేష్ గురించి వచ్చినా రాకపోయినా కొన్ని వేల టీంని ఇక్కడ నేను లీడ్ చేసుకుంటూ వచ్చా. ఎస్ ఆర్ నో? నరేష్ Yes. గురించి నేనంటే ఇష్టం ఉండేదా, లేదా ఒక 100 టీమో 200 టీమో 250 టీం చేసిన వాళ్ళు ఇష్టం ఉండేదా? వేరే టీం చేసింది. తెలియక పాపం వాళ్ళకి తెలియక గురుజీ అట్ట గురుజీ ఎట్ట గురుజీ అని ఏదైతే చెప్పుకొస్తారండి. నేనేం చెప్తాను, బాబు నువ్వు ప్లాన్లకు వెళ్ళాయా, నువ్వు ఫాలోఅప్కి వెళ్ళాయా, నువ్వు టీంకి సర్వీస్ అయ్యా నేను చెప్తాను. ఈ విషయాలు చెప్పినందుకు వాళ్ళు హర్ట్ అవుతుంటారు మనుషులు. దయచేసి హర్ట్ అవ్వకండి సార్, నేను చెప్పేది మీకోసం, మీ టీం కోసమే కాబట్టి. సో ఈ విషయాల్లో పాజిటివ్ తీసుకొని ఒక అప్లైనర్ని కోచ్గా ఎంచుకొని అప్లైనర్ చేతికి మీరు చెయ్యినిచ్చి అప్లైనర్కి చెప్పండి, గురుజీ నేను మీరు ఏం చెప్తే వింటాను, మీరు నన్ను సక్సెస్ చేయండి అని ఒక మాట అడగండి. ఖచ్చితంగా ఆ వ్యక్తి మిమ్మల్ని డైమండ్ చేస్తాడు. ఆ వ్యక్తి అంటే ఎవరు? మాలాంటి డైమండ్ లీడర్లు. ఎస్ ఆర్ నో? మధ్యలో వ్యక్తులు టెంపరీనే. ఓకే, వాళ్ళు డైమండ్ అవుతారో లేదో వాళ్ళకి గ్యారెంటీ ఉండదు. వాళ్ళు మిమ్మల్ని డైమండ్ చేయాలంటే ఈ విషయాలు ఫాలో అయితేనే డైమండ్ అవుతారు. ఈ విషయాలు మీరు ముందు ఫాలో అవ్వాలి. మీ నియరెస్ట్ అప్లయన్స్ లో ఎవరైనా ఈ విషయాలు ఫాలో కాకపోతే వదిలేసేసి మీరు ఫాలో అవటం మొదలెట్టండి. ఓకేనా? ఈ విషయాలు వాళ్ళు ఫాలో కావట్లా, వదిలేసేయండి. వాళ్ళు డైమండ్ అవుతారు లేదా వాళ్ళ ఇష్టం కదా, బట్ మీరు డైమండ్ అవటం మీకు ముఖ్యం కాబట్టి మీరు చేయండి. ఓకేనా? చెప్పండి సార్. కలపండి. సందేశ్ గారు. అవును. ఓకే సార్. సో రైట్. సో నాకు జూమ్ టైం అయింది, ఇక వెళ్ళాలి చోటకి. సో ఫైనల్ గా మీ అందరూ నేను చెప్తున్నాను, ఈ లెర్నింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దాము. 100% డైమండ్ అయ్యాక వదిలిపెట్టకుండా మనం ఉందాం, మన టీం ఉండేలా చేద్దాం. ఓకే, చేద్దామా? సో థ్యాంక్ యూ సో మచ్, అందరూ ధన్యవాదాలు. దిస్ ఇస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో శిక్షా. ఎవరైతే ఈ విషయాలు కష్టమైనా సరే ఫాలో అవుతారో, ఫాలో చేస్తారో, పక్కాగా ఈ బిజినెస్ లో మీరు డైమండ్ అవుతారు. రానున్న 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో మీకు సొంత ఇల్లు వచ్చింది, సొంత కార్లు వస్తాయి, సొంతంగా బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చింది, లైఫ్ స్టైల్ మారిపోయింది. అచీవ్మెంట్స్ కూడా చేయండి, లెవెల్ తగ్గట్టు అచీవ్మెంట్. మీరు ప్రెషర్ నుంచి ఒక కొద్ది టీం రాగానే డ్రెస్ కోడ్ కుట్టించుకోండి, ల్యాప్టాప్ లేకపోతే ల్యాప్టాప్ తీసుకోండి, స్కూటీ లేకపోతే స్కూటీ తీసుకోండి, బైక్ కాకపోతే బైక్ తీసుకోండి. నెక్స్ట్ అదే మాదిరిగా కార్ బుకింగ్ చేసుకోండి, కార్ డెలివరీ చేసుకోండి. ఈ విషయాలన్నీ మీరు చేసేటప్పుడు మీ టీంకి ఒక భరోసా వచ్చింది, టీంలో నమ్మకం వచ్చింది. సో ఈ పనులన్నీ కూడా మీరు చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. రెడీనా? సో రైట్, ఇక కమిట్మెంట్ విషయంలో ఇక సంజయ్ మేడం మీకోసం కమిట్మెంట్ తీసుకుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ రేగాస్, అందరికీ ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ. ఫైనల్ గా సంజయ్ మేడం, ఓవర్ టు యూ, మీకు ఇస్తున్నాను హోస్ట్. సో మీరు మాట్లాడేసి టీం కమిట్మెంట్ తీసుకొని సో క్లోజ్ చేయాల్సింది కోరుకుంటున్నాను. ఓకే రేగాస్, రెడీనా? Yes, Lord. Yes, Yes, గురుజీ. అందరితో మాట్లాడిస్తారు, ఈ విషయాలు ఫాలో చేస్తామని చెప్పండి. రెడీ? Thank you. Yes, గురుజీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. Thank you.